అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో శని త్రయోదశి ఎప్పుడు వస్తుంది మరియు ఏ రాశుల వారు ఏ పరిహారం చేస్తే ఏలనాటి శని పోతుందో ఈ వీడియోలో క్లుప్తంగా చూద్దాము. మే 10వ తేదీన రాబోతున్న శని త్రయోదశి శనికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున శనికి చేసే పూజలు ప్రార్థనల వల్ల ఊహించని శుభ ఫలితాలు కలుగుతాయి. శని దోషాల నుంచి చాలా వరకు విముక్తి కలుగుతుంది. శని బాధిత రాశులైన మేషం, సింహం, కన్య, ధనస్సు, కుంభం, మీనరాశులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిదని జ్యోతిష పండితులు సూచిస్తున్నారు. గ్రహ సంచారంలో ఏల్నాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని అనుభవిస్తున్న వారితో పాటు శని దశ, శని అంతర్దశ జరుగుతున్న వారు కూడా శనిని పూజించడం, ధ్యానించడం మంచిదని వారు చెబుతున్నారు. శివాలయాల్లో శనికి తైలాభిషేకం చేయించడం, శివుడికి అభిషేకం చేయించడం వంటివి చేయడం వల్ల శని దోషం బాగా తగ్గుతుంది. మొదటగా మేషరాశికి శని ప్రభావం ఎలా ఉంది మరియు దాని పరిహారాలను చూద్దాము. మేషరాశికి వ్యయస్థానంలోకి శనీశ్వరుడు ప్రవేశించడం వల్ల ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రారంభం అయ్యింది. దీనివల్ల ఊహించని కష్ట నష్టాలను అనుభవించాల్సి వస్తుంది. ఉద్యోగం పోవడం, ఇష్టం లేని ప్రాంతాలకు బదిలీ కావడం, పని భారం, పని ఒత్తిడి పెరగడం, అధికారుల ఆగ్రహానికి గురి కావడం, ఖర్చులు పెరగడం వంటివి జరిగే అవకాశం ఉంది. ఆశించిన స్థాయిలో ఆదాయం వృద్ధి చెందకపోవచ్చు. ఈ రాశి వారు శని త్రయోదశిని గరిష్టంగా సద్వినియోగం చేసుకోవడం మంచిది. రెండోది వచ్చేసి సింహరాశి. ఈ రాశికి శని దోషం ప్రారంభమైంది. అష్టమ శని అష్ట కష్టాలనిస్తాడని ప్రతీతి. ఎంత కష్టపడ్డా ఆదాయం పెరిగే అవకాశం ఉండదు. శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువగా ఉంటుంది. ప్రతి పని ఆలస్యం కావడంతో పాటు తిప్పట ఎక్కువగా ఉంటుంది. వ్యక్తిగత సమస్యలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఉద్యోగంలో శ్రమాధిక్యత ఉంటుంది. వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఫలించవు. ఈ రాశివారు శని త్రయోదశి నాడు శనికి దీపం వెలిగించడం మంచిది. ఇక మూడో రాశి వచ్చేసి కన్యరాశి అండి. ఈ రాశికి సప్తమ స్థానంలో శని సంచారం వల్ల ప్రతి పనికి 1-2 సార్లు తిరగాల్సి వస్తుంది. పని భారం బాగా పెరుగుతుంది. ఆదాయం ఒక పట్టాన పెరిగే అవకాశం ఉండదు. వృత్తి, ఉద్యోగాల్లో పనిభారం పెరగడం తప్ప ఉపయోగం ఏమీ ఉండదండి. వృత్తి వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉంటుంది. పెళ్లి సంబంధాలు చివరిదాకా వచ్చి వెనక్కు వెళ్ళడం జరుగుతుంది. జీవిత భాగస్వామితో విభేదాలు తలెత్తడానికి అవకాశం ఉంది. శని త్రయోదశి రోజున వీరు శనికి తైలాభిషేకం చేయడం మంచిది. ఇక నాలుగో రాశి వచ్చేసి ధనస్సు రాశి. ఈ రాశి వారికి చతుర్థ స్థానంలో శని ప్రవేశం వల్ల అర్ధాష్టమ శని దోషం ప్రారంభమయ్యింది. దీనివల్ల సుఖ సంతోషాలు తగ్గిపోతాయి. మనశ్శాంతి లోపిస్తుంది. కుటుంబంలో బరువు బాధ్యతలు పెరగడంతో పాటు కుటుంబ సభ్యుల నుంచి సమస్యలు తలెత్తుతాయి. ఇష్టం లేని ప్రాంతానికి బదిలీ కావడం జరుగుతుంది. ఆస్తిపాస్తుల సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. గృహ ప్రయత్నాలకు ఆటంకాలు ఏర్పడతాయి. శని త్రయోదశి రోజున వీరు శనితో పాటు శివుడికి కూడా పూజించడం మంచిది. ఇక నెక్స్ట్ వచ్చేసి కుంభరాశి. శని మీన రాశి ప్రవేశంతో ఈ రాశి వారికి 3వ దశ ఏల్నాటి శని ప్రారంభమయ్యింది. శని ధనస్థానంలో ప్రవేశించడంతో ఆర్థిక సమస్యలు మొదలైనట్టేనని భావించాలి. రావలసిన డబ్బు ఒక పట్టాన చేతికి అందకపోవచ్చు. ధనాదాయం బాగా తగ్గిపోయే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలు ఇబ్బంది కలిగిస్తాయి. ఎన్నడూ లేని విధంగా కుటుంబ సమస్యలు తలెత్తుతాయి. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమ పెరుగుతుంది. ఈ రాశి వారు శని త్రయోదశి రోజున శనికి ప్రదక్షిణలు చేయడం మంచిది. ఇక ఆఖరిది వచ్చేసి మీనరాశి. ఈ రాశిలోకి శని ప్రవేశంతో ఈ రాశి వారికి 2వ దశ ఏల్నాటి శని మొదలైంది. ఉద్యోగంలో ప్రభావం తగ్గుతుంది. వృత్తి వ్యాపారాల్లో సమస్యలు తలెత్తుతాయి. కొద్దిగా అనారోగ్యాలు ఇబ్బంది పెడతాయి. ఎంత కష్టపడ్డా ఫలితం ఉండకపోవచ్చు. ఇష్టమైన బంధుమిత్రులు దూరం అవుతారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. ప్రతి పనికి బాగా శ్రమపడాల్సి వస్తుంది. ఆర్థిక లావాదేవీల వల్ల నష్టపోతారు. ఈ రాశి వారు శని త్రయోదశిని సద్వినియోగం చేసుకోవడం మంచిది. మీది ఏ రాశో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.
మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి, అలాగే ఒక లైక్ కూడా ఇవ్వండి ప్లీజ్.